హల్లెలూయా. దేవాలయము ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది? దేవునికి స్తోత్రం. నన్ను అడిగితే దేవాలయం కంటే ముందు సాతాను ఆలయం ప్రారంభమైంది అంటాను. దేవాలయం కంటే ముందు సాతాను ఆలయము ప్రారంభమైంది అంటాను. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు దేవాలయంగా ఏదో గుళ్ళో కూర్చొని మీరు నా దగ్గరకు వచ్చి దండం పెట్టండి అని దేవుడు కోరుకోవట్లేదు. దేవుడు చెప్పే మాట ఏంటంటే, నేను వారిలో సంచరిస్తాను, వారు దేవుడినై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు అన్నాడు ఆయన. నేను వారిలో అన్నాడు. అంటే ప్రతి మనిషిలో ఆయన ఉండడం అనేది దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. దేవునికి స్తోత్రం. ప్రతి మనిషిలో, ఆయన పుట్టించిన ప్రతి మనిషిలో కూడా ఆయన ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కానీ అలా కాకుండా ప్రత్యేకంగా ఒక ఆలయం, మళ్ళీ ఆలయంలో ఒక దైవజనుడు, ఆలయంలో ఉపకరణాలు ఇవన్నీ ఎందుకు వచ్చాయి? దీనికి కారణం ఏంటంటే, మొదటి ఆలయం అది దేవుని ఆలయం కాదు, సాతాను ఆలయం. ఎక్కడుంది ఆలయం అని చూసినట్లయితే ఏదేను తోట. ఆలయ నిర్మాణానికి మూలం ఎక్కడ? ఏదేను తోట. ఏదేను తోటలో ఉన్న ఆలయం ఏ విధంగా ఉంది? చెట్టు రూపంలో ఉంది. ఏ రూపంలో ఉంది? చెట్టు రూపంలో ఉంది. ఏ చెట్టు అది? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం. ఈ వృక్షం మీద ఎవరున్నారు? సర్పం ఉంది. సాతానికి ఒక ప్లేస్ కావాలి. సాతానికి ఒక ప్లేస్ కావాలి. రేయ్ కూర్చో. సాతానికి ఏం కావాలి? సాతానికి కాదు, దేవుడికైనా సాతానికైనా గాడ్ ఈజ్ సోల్. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆత్మ అయిన దేవుడు మనతో మాట్లాడాలి. ఆత్మ అయిన దేవుడు మనతో మాట్లాడాలి. మనతో మాట్లాడాలంటే ఆయన ఆ గాలిలో ఉండి నా కుమార్తె ఎస్తేరు అన్నాడు అనుకుందాం. ఎస్తేరు ఏమైపోద్ది? ఒక్క కేకేసి మొత్తం ఇవన్నీ పగిలిపోలే పారిపోద్ది. ఎందుకని? ఎవరు మాట్లాడారు? ఆ దేవుడా దెయ్యమా అని. దేవునికి స్తోత్రం. అలాగే దెయ్యం కూడా మామూలుగా శీలా అందనుకుందాం. ఏమైపోద్ది? శీలా విడిచిపెట్టి నాశనానికి మళ్ళీ పారిపోద్ది. ఇక్కడ ఎందుకు వచ్చి ఇంకోటి అన్న. స్తోత్రం. అంటే వీళ్ళు మాట్లాడడానికి ఇప్పుడు ఎవరు కావాలి? ఒక మనిషో ఎవరో ఒకరు కావాలి. దీన్నే పరకాయ ప్రవేశము అంటారు. పరకాయ. కాయ అంటే ఏంటి? మామిడికాయ. కాయ, కాయము, కాయము, దేహము. ఏ కాయము? నేను ఎలకొలంగా చెప్పట్లేదు. ఏ కాయం? ఆహాహా. ఒక ఆయన అన్నాడు, ఒక్కడు కాయలా పడి చచ్చిపోయాడు అన్నాడు. కాయలా పడి. అప్పుడు ఆ పాస్టర్ ఏమన్నాడంటే, చెట్టున ఉన్న కాయ ఎలా పడిపోద్దో అలా పడి చచ్చిపోయాడు అన్నట్టు. ఆహా అనుకున్నారు ప్రజలు కూడా. ఎందుకంటే మనలాంటి వాళ్ళు కూడా కాయలా పడ్డమంటే రోగం వచ్చి, ఏమొచ్చి? రోగం వచ్చి చచ్చిపోయాడు. అది కాయలా పడి అంటాడు. అదేవిధంగా కాయము అన్నాను. కాయం అంటే రెండు కాయలు ఉన్నాయి. ఏ నాటికైనా ఆ మై పక్కలకి ఇచ్చామ్మా. న్యాయము యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ఏ నాటికైనా ఈ కాయము మాయమగుటే ఖాయము, ఏ నాటికైనా యేసయ్యను చేరుకొనుటే న్యాయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే, యేసు రక్తం
యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు మేడ మీద బోర్డు ఉందిరా, ఇంటి దగ్గర మేడ మీద బోర్డు ఉంది. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. హల్లెలూయా. మీకు బాగా కనపడాలండి. ఏంటిది? కాయము. ఈనాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము. ఆకండి. ఈ కాయం అంటే ఏంటి? శరీరం, దేహం. మళ్ళీ ఏం పాడారు? ఏ నాటికైనా ఈ కాయము మాయమవుటే కాయం. అదేంటి మరి? కాయం అంటే రెండు కాయాలకి తేడా చెప్పండి. బా చెప్పండి చెప్పండి, బేగ చెప్పండి. మిమ్మల్ని కాదండి, చదువుకునే వాళ్ళు అడుగుతున్నామండి. చెప్పండి అమ్మా. కాయం అంటే దేహం. ఇదిగో సుబ్బుగడు చెప్తానంటున్నాడు. రెండో కాయం అంటే మీరు చదువుకున్నారని అనుకుంటున్నాను నేను. గాడిది గుడ్డుగా కాదు. మొదటిగా దేహానికి ఉపయోగించేది, రెండవగా ఖచ్చితానికి ఉపయోగించేది. హల్లెలూయా. ఏ నాటికైనా ఈ కాయము మాయమవుటే కాయము. హల్లెలూయా. కాలని కా మొదటిగా దేనికి ఉపయోగపడింది? దేహానికి. రెండోగా దేనికి ఉపయోగపడింది? ఖచ్చితానికి. అందుకే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. లేదంటే మనం మాట్లాడేటప్పుడు అవతల ఏమంటే శబాష్ అంటారు. నువ్వు బాగా చెప్పేవని కాదు, ఒరే పనికి మనోడు తప్పు చెప్పేవని. స్తోత్రం. హల్లెలూయా. చదివేడు అందరూ చదివేస్తారు, తెలియాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఐదేంటి కనబడుతుందా? కుమారుడు. కిందదేంటి? రెండిటికి అర్థం చెప్పండి. రెండిటికి తేడా ఏంటి? రెండిటికి తేడా ఏంటి? పని చేస్తుంది బుర్రా. పెన్సిల్ తెచ్చావు, మళ్ళీ తేవాలా? మార్క్ ఉందా, మళ్ళీ తేవాలా? ఇదా? స్తోత్రం నాయన.
ఓకే చాలే. హల్లెలూయా. ఈ పెన్నా రాయట్లేదు, నా టైం అంతా ఎక్కడ అయిపోతుంది. పట్టుకోండి. సరే, మీకేం అర్థం చెప్పండి మళ్ళీ. కాయము కాయము, కుమారుడు, రెండిటికి తేడా ఏంటి? రెండిటికి తేడా ఏంటమ్మా? పైదానికి కింద దానికి తేడా ఏంటి? మిమ్మల్ని అర్థాలు అడగలేదు, రెండింటికి తేడా అడుగుతున్నాను. గాడిది గుడ్డి రాలేదా? కామాలు పులిచేప్పుడు తెలుదా? తేడా తెలియాలి కదా. కుమారుడు అంటే కొడుకు, కుమారుడు అంటే మొగుడు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎన్నదమ్మా, పైది చూడండి, నా కుమారుడు. రెండవది నా కుమారుడు. పైదేంటి? నా కుమారుడు. కిందదేంటి? కూకి చిన్న కామ కానీ కనమన్నట్టుగా ఉంటుంది, అది స్పేస్ వచ్చింది. నాకు కుమారుడు, నాకు మొగుడు. నా కుమారుడు అంటే నా కొడుకు. ఒకవేళ మీరు రాసేటప్పుడు సొక్కట్లేదు అనుకో, ఏమైంది? అర్థము మారిపోద్ది, పరమార్థము గాలికి ఎగిరిపోద్ది. అలాగే బైబిల్ చదివేటప్పుడు మీరు ఏటేటో చదివేస్తూ ఉన్నారు. ఆ బైబిల్ అది దుఃఖకరమైనది లేదు, సంతోషకరమైనది లేదు, ఒకటే స్టైలు. ఎందుకని? మనకి పులి స్టాపులు, కామాలు ఏ తెలియట్లేదు. తెలుగు చదివితే ఏమవుతుంది? వినేవాడికి మనం వినేసి దాన్ని వల్లివేయం కదా, మనం ఎరగా వల్లివేయం. వల్లివేసేవాడికి ఏమవుతుంది? దేటి ఎలాగుంది అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మొన్నటి దినానికి పంతులు గారు యూట్యూబ్లో మాట్లాడుతూ, వినండి, పంతులు గారు యూట్యూబ్లో మాట్లాడుతూ, క్రైస్తవులు బుద్ధి లేని వాళ్ళు, వీళ్ళు నిజంగా బుద్ధి లేదు, దేవుడు భూమి ఆకాశములను కలుగు చేశానని ఆదికాండం 1వ వచనంలో చెప్పింది. ఎవడైనా ముందు భూమిని కలుగు చేస్తాడా, ఆకాశాన్ని కలుగు చేస్తాడా? ఆకాశము దేవదూత లేకుండా భూమి వస్తుందా? ఈ బైబిల్ అంత తప్పు ఇంకెక్కడ లేదన్నాడు. ప్రజలందరూ వింటున్నారు, వాడికి కామెంట్ పెడుతున్నారు భలే భలే అని. అంటే వాడికి ఏం తెలుసు? నేను చూసినట్టు అనుకున్నాను, ఓరు తింగర పంతులు, నీకు కేవలం తెలుగే తెలిసి ఇంగ్లీష్ తెలియదనమాట అనుకున్నాను. ఎందుకని? ఇంగ్లీష్లో ఏముంది? హెవెన్ అండ్ ఎర్త్ అని ఉంది. అది తెలుగులో ట్రాన్స్లేషన్ చేసినప్పుడు ఏమవుతుంది? ముందుది వెనక్కి, వెనకది ముందుకి వస్తుంది. దేవునికి స్తోత్రం. నిజానికి బైబిల్ ఏముంది? ఆకాశములను ఆయన కలుగు చేశాను, ఆకాశములను భూమిని. భూమి ఆఫ్టర్ ఆల్. దేవునికి స్తోత్రం. అందుకంటే మిడిమిడి నాలెడ్జీ కలిగిన వాళ్ళకి వాళ్ళదే గొప్ప అనుకుంటూ ఉంటారు. అలా అనుకోకుండా ఉండాలంటే మనం చదువుకున్నది కొంచెమైనా, నేను మీ అంత చదువుకోలేదు, 6వ తరగతి ఫెయిల్ అని మా నాన్న గేదెలు కాసుకోమన్నాడు. ఏదో మహాదేవుడు నన్ను కరుణించి ఇక్కడ ఉంచాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక వాక్యం వినేటప్పుడు, చదివేటప్పుడు, ఎవరైనా చదివేటప్పుడు జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రతి దయ్యానికి కానీ దేవుడికి కానీ ఎవరు కావాలి? ఆత్మకి ఏం కావాలి? కాయం కావాలి, కాయము కావాలి. ఏ కాయం అది? పరకాయము, ఇతరుల శరీరం కావాలి. పరకాయ ప్రవేశం అంటే ఇతరులోనికి ప్రవేశించుట. అది పాము కావచ్చు, కప్ప కావచ్చు, తేలు కావచ్చు, ఏదైనా కావచ్చు. మనకి బాగా తెలుగు సినిమాల్లో
అంటే పూర్వం వచ్చే విట్లాచారి సినిమాలన్నీ అటువంటి సినిమాల్లో, లేకపోతే మన పౌరాణిక కథల్లో ఉంటాయి. పరకాయ ప్రవేశం అంటూ ఉంటాడు, అంటే వేరే దాంట్లో వాళ్ళు ప్రవేశిస్తూ ఉంటారనమాట. దేవునికి స్తోత్రం. అదేవిధంగా దేవుడు మొట్టమొదటి సాతాను ఏం చేశాడంటే పరకాయ ప్రవేశం చేసాడు. భూమి మీదకి వచ్చి పడిపోయిన వాడికి ప్లేస్ లేక, ఎక్కడుండాలో తెలియక, పాతాళంలో ఉన్నవాడు మొత్తం అంతా తిరిగి పరలోకానికి వెళ్ళే హక్కు లేక, పరలోకానికి వెళ్ళే ధైర్యం లేక, వాడి పరిస్థితి ఏంటి, అక్కడ తిరుగుతూ ఉన్నాడు. లాస్ట్ని ఎక్కడికి వచ్చాడంటే ఇటు అటు తిరుగుతూ ఏదైనా తోటలోకి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడమ్మా? ఏదైనా తోటలోకి వచ్చాడు. ఏదైనా తోటలో అక్కడ ఎవరిని చూశాడంటే అవ్వమ్మని చూశాడు. ఆదాము గారిని, అవ్వమ్మని ఇద్దరిని కూడా చూశాడు. కానీ ఆదాము గారు ఛాన్స్ ఇవ్వలే. ఆదాము గారు మగవారు అంత బేగా ఛాన్స్ ఇవ్వరు. ఆడవాళ్ళకి ఏంటంటే పని పాటు ఉండదు కదా, ఏదో వండుకొని ఆ గోడ దగ్గర కూర్చొని చెవిట్టుకుని కూర్చుంటూ ఉంటారు, పక్క వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని. కనుక అక్కడ పరిస్థితి ఏం జరిగిందంటే ఈమె ఖాళీగా ఉండి అలా చూస్తుంది, అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంది. దిక్కులు చూస్తూ ఉంటే చూసాడు, రోజు ఉన్న చెట్టే, కొత్త చెట్టు ఏం కాదు, ముందే చెప్పేశాడు దేవుడు, జీవ వృక్షఫలము అని చెప్పేశాడు, మంచి చెడ్డల నుంచి వృక్షఫలం అని చెప్పేశాడు. కానీ ఆ జీవ వృక్షఫలాన్ని అలా చూసిన బాగును, కానీ రెండో చెట్టుని అలా చూస్తుంది, మంచి చెడ్డు అలా చూస్తూ ఉంటే ఒక్కసారి అట్రాక్షన్ కలిగిందట. ఒకసారి ఏం కలిగింది, మనకు కూడా అట్రాక్షన్ కలుగుతూ ఉంటుంది. ఇది అలా చూస్తూ ఉంటే, అలాగా చూస్తూ ఉంటే ఏం కలుగుతూ ఉంటుంది, అట్రాక్షన్ కలుగుతూ ఉంటుంది. ఎలాంటి అట్రాక్షన్ కలుగుతూ ఉంటుందంటే, ఇప్పుడు చాలామంది యవనస్తులైన పిల్లలకి ఓల్డ్ ఫ్యాషన్ అంటే అట్రాక్షన్ కలుగుతూ ఉంది. ఏ ఫ్యాషన్ అంటే, ఓల్డ్ ఫ్యాషన్ అంటే అట్రాక్షన్ కలుగుతూ ఉంది. ఓల్డ్ ఫ్యాషన్ ఏంటి అంటే, పాత సినిమాల్లో, అంటే మీ సినిమాలు అవి చూడరు, నేను అప్పుడు చూసేవాడిని 30-40 సంవత్సరాలు చిన్నప్పుడు. ఆ సినిమాల్లో పరికిని వేసుకొని తిరుగుతూ ఉంటుంది హీరోయిన్. అప్పుడు పరికిని పైకి వేసుకున్నప్పుడు లోపల కనబడుతుంది అంటే శరీరాన్ని అనుకుంటుంది. హల్లెలూయా. అంటే ఎక్కడ వేసేవారు ప్యాంటు? లోపల. ఇప్పుడు ఎక్కడ వేస్తున్నారు? బయట. అంటే ఓల్డ్ ఫ్యాషన్ ఫాలో అవుతున్నారు, కానీ ఓల్డ్ వారులాగా అంటే టైట్ దేనికి వేసుకోవాలి? చర్మం కనబడకుండా పైన వేసుకునే బట్టలకి ఉదాహరణకి బనీన్ వేసుకుంటాం. బనీన్ ఎందుకని? చెమట పడుతూ ఉంటుంది, సొక్క కంటుకుని ఇబ్బంది పడకుండా ముందు చల్లబడడం కోసం లోపల. ఇప్పుడు బనీన్ మానేశారు చాలామంది, బాడీ కనపడాలని. కొందరు బొత్తాయిలు పెడుతూ ఉంటారు. ఓల్డ్ ఫ్యాషన్ ఫాలో అవుతున్నారు, కానీ కొంచెం స్టైల్ వచ్చిందనమాట. చాలామందికి ఏమొచ్చింది ఈ మధ్య? స్టైల్ ఎవరు పెట్టారంటే సైతాన్ని పెట్టాడు. లేటెస్ట్ అనమాట. ఏ టెస్ట్? లేటెస్ట్. అంటే అలా చూడడం వల్ల మనకి కూడా దేవుని బిడ్డలమే, మనకు కూడా ఏం కలుగుతూ ఉంటుంది? అట్రాక్షన్. నేను కూడా ఇలాంటి బట్టలు వేసుకుంటే బాగుంటుంది. వాళ్ళకి చేతులు లేవు, వాళ్ళకి ఏమి లేవు, ఇంకొచ్చు పిల్లలు, నువ్వు పెద్ద అయిపోయావు. బాగున్నావా? ఏం బాగుందా? నేను మా అమ్మాయి కట్టివానమ్మా, చిన్నప్పుడు మా అమ్మాయి కట్టివాను. చేయించు. ఇది ఇప్పుడు పలచన గుడ్డ కదా, అప్పుడు గుడ్డ నీడ కనపడేది కాదు, దుప్పటి కాదు, కాటన్ గుడ్డలే. ఇప్పుడు ఏమైనా కనబడుతుందా? జాకెట్ ఉందా? లేదు. ఎందుకంటే జాకెట్ తెలదు. జాకెట్ ఎప్పటి వరకు జాకెట్ తెలదు? ఆడవాళ్ళకి జాకెట్ ఎప్పటి వరకు తెలదు? 1800 సంవత్సరాల వరకు జాకెట్ తెలదు. ఎప్పటి వరకు అంటే 200 సంవత్సరాల క్రిందటి వరకు మన భారతదేశ ప్రజలకి జాకెట్ అనేది తెలదు, ఇలాగే చేసుకునేవారు. ఇప్పుడు పని చేయాల, కొండెత్తుకోవాలా, ఈ పైకి లేపి, ఇప్పుడు లేపింది, ఏం కనబడుతుంటుంది? సైడ్ కనబడుతూ ఉంటుంది కదా, కనబడదా? ఇప్పుడు స్లీవ్లెస్ అనుకుందాం, కనబడుతుందా? కనబడదా? వాళ్ళకి ఏం తెలదు? జాకెట్ తెలదు. కాబట్టి అది తప్పని వాళ్ళకి మనకేం తెలుసు?
కానీ ఏం వాడుతున్నాం? ఏ ఫ్యాషను? కొండల ఫ్యాషను. ఏ ఫ్యాషను? మనకి ఎలా ఉంది? నేను ఒక అమ్మాయి ఒక డ్రెస్ వేసుకుంది, నేను వెళ్ళిపోతూ కూర్చున్నాను, పడిపో చిన్న పడిపో. ఒక అమ్మాయి డ్రెస్ వేసుకుంది. ఈ డ్రెస్ ఎక్కడ చూసి నేను అనుకుంటున్నాను, గుర్తు రావట్లేదు. ఎక్కడ చూసినా అని ఆలోచిస్తాను, గుర్తు రావట్లేదు. సడన్గా గుర్తొచ్చింది, అలా ఉండిపోయాను. ఏంటంటే పూర్వం ఈ లంగాలు లేని టైంలో చీర కట్టేవారు. చీర గోచీలే కట్టేవారు. ఎలా కట్టేవారు? గోచీలే కట్టేవారు. కానీ కచ్చా అన్నమాట. ఏంటి? కచ్చా. పైన కాగా జాకెట్ ఉంటుంది కాబట్టి ఇది కట్టేవారు. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే ఇది స్పేర్ అయిపోతుంది, ఇది స్పేర్ అయిపోతుంది. పైన కూడా వేసుకుంటారు. లేటెస్ట్ అనుకున్నారు తప్ప పూర్వం కొండోలు పెద్దోళ్ళు జాకెట్లు లేని దినాల్లో చీరలు ఇలా కట్టుకునే వాళ్ళు వీళ్ళకి తెలియదు. ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఫ్యాషన్ అనుకుంటున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాతదాన్నే సాతాను కొత్తదేం తేడండి. సాతాను కొత్తదేమి? దేవుడు ఏది మేలుకు చేశాడో దాన్నే చండాలంగా చూపించడానికి సాతాను ప్లాన్ చేస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. సాతానికి ఇప్పుడు ఎవరు కావాలి? వాడు ఏదైనా ప్రవేశపెట్టడానికి ఒక మనిషి కావాలి. హల్లెలూయా. సర్వలోకాన్ని పాడు చేయడానికి వాడికి ఎవరు కావాలి? ఒక మనిషి కావాలి. సర్వలోకాన్ని పాడు చేయడానికి వాడికి ఒక మనిషి. ఆ మనిషి ఎవరు దొరికారంటే అవ్వము దొరికింది. ఆదాము దొరకలే. ఇప్పుడు అవ్వముతో చెప్పాడు, ఇది నిజమా అని చెప్పాడు. ఏంటది? చాలా అఫీషియల్గా ఏంటది? అదేదో చెప్పాడు. దేవునికి స్తోత్రం. వెంటనే అమ్మగారు పండు తినేసిన తర్వాత వాడు ఏమనుకుందో, మళ్ళీ మా ఆయన అడుగుతాడేమో, ఆయన అడగకుండా చేయాలంటే ఆడికి కూడా తినిపించేయాలి. చాలామంది ఆడవాళ్ళు తప్పును కప్పిపుచ్చుకోవడానికి నిన్న మొన్న ఒక ఆవిడ బోర్ని ఏడుస్తుందట, చాలా ఘోరంగా ఏడుస్తుందట. ఏడుస్తూ ఉంటే ఇంటి పక్కల గట్రా పరిగెట్టి వచ్చారట. వచ్చేస్తే ఏమైందంటే కొట్లు అవి కట్టేసి ఉన్నాయట. మా ఆయన చంపేస్తున్నారు బాబు అని గట్టిగా అరిచిందట. అరిస్తే గబగబా చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చారు. ఈవిడ కొట్లు ఇవ్వని, ఈవిడ కొట్లు ఇప్పారు. ఎడిమి ఆయన లోపలికి వెళ్తే చచ్చిపోయాడు. ఒకే ఒక దెబ్బ వేసారు, ఎవరో చచ్చిపోయాడు. మొత్తం బంగారం అది పట్టుకుపోయారు. అంతా పడిపోలేదు, పట్టుకుపోయారని చెప్పింది, ఏవో చెప్పింది. లాస్ట్ కేసు పోలీసులు వచ్చారు, చూశారు, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆవిడ ఏడుపులు ఎక్కడో చిన్న తేడా కనపడింది. పోలీసులు వెళ్ళిపోయి అమ్మ పోయిన వస్తువులు లిస్ట్ చెప్పంటే లిస్ట్ చెప్పేసింది. మరలా ఆవిడ వచ్చిన తర్వాత పోలీసులు చెక్ చేసి ఇప్పుడు నేను ఇంట్లో ఇంకా ఏం వస్తువులు ఉన్నాయని చూపించమంటే ఆ వస్తువులు చూపిస్తూ ఉంటే పోయిన వస్తువులు అందులో రాసున్నాయి. ఇదేంటమ్మా ఈ వస్తువు ఉంది కదంటే ఇలాంటిదే పోయిందండి అంత. సరే, కానీ వీళ్ళకి ఎందుకో 2-3 వస్తువులు మళ్ళీ అలాంటి వస్తువులే కనపడుతున్నాయి. దొంగడు పట్టుపోతే మొత్తం పట్టుకోవాలి కదా, ఇదేంటిది అని చెప్పి అలాగే ఎంక్వైరీ చేసి ఆవిడ ఫోన్ తీసేసుకున్నారు. ముందు ఫోన్ తీసుకుంటే ఫోన్లో చక్కగా ఆవిడ చేసిన చాటింగ్లు దొరికాయి. ఇందుకే చాలా మంచిది. ఆవిడ పెళ్ళై 10 సంవత్సరాలు మొగుడితో కాపురం చేసింది. ఈ లోపుని మాకు తెంగరాదోలు కదా, బాగా పిల్లాన్ని పోషిస్తున్నాడు అనమాట. ఏం కావాలంటే కొనిస్తున్నాడు. దీనికి సింగారం ఎక్కువైపోయింది. లిప్స్టిక్లు ఉంటాయి కదా, బాగా మీకు తెలుస్తుంది. అవన్నీ అలవాటు అయిపోయింది. మొగుడు నల్లగా కనపడుతున్నాడు. మొగుడు నల్లగా కనబడుతున్నాడు. ఇదేంటి, నేను చూస్తే ఇంత గ్లామర్గా ఉన్నాను, ఈ నల్లగా ఉన్నాడు. ఆల్రెడీ పెళ్ళైపోయి 10 సంవత్సరాలు అయిపోయింది. పండుగ నాడు కూడా పాత మొగుడేనా ఏంటి? తెలుసా మీకు సామెత? పండుగ నాడు పాత మొగుడేనా? తర్వాత చెప్తాను, ఇప్పుడు టైం లేదు. పండుగ నాడు కూడా పాత మొగుడేనా అని చెప్పి మొగుడు మార్చేద్దామని ఆలోచన కలిగింది. ఈ లోపున ఏదో పెళ్ళికి వెళ్ళింది. ఆ పెళ్ళిలో ఎవరో మంచిగా ఆయన దొరికాడు. చూపులు కలిసిన శుభవేళ. ఏమయ్యే? చూపులు కలిసిన శుభవేళ. ఇంకా అక్కడి నుంచి ఫోన్ నెంబర్లు ఇచ్చుకున్నారు, చక్కగా మాట్లాడుకున్నారు. ఈ మాట్లాడుకున్న తర్వాత మంచిగా గ్లామర్గా ఉన్నాడు. పాత నల్లగా ఉన్నాడు. ఇంకా తింట మొదలెట్టింది. కొరియదవా, నా వల్ల నువ్వు అదృష్టవంతుడు ఎవరా,
నువ్వు ఏ జన్మలోనూ పుణ్యం చేసుకున్నావు, అందుకే నేను దొరికాను, నేను ఏ జన్మలోనే పాపం చేసుకున్నాను, అందుకే నాకు నీలటోడు దొరికాడు అని ఇద్దరు తిట్లు, ఈవిడ తిట్లు వర్షం, ఈడు బతులాడుకుంటున్నాడు, పని జరగట్లేదు. ఆలోచించింది, ఏంటి తెల్లదానికి నల్ల మొగుడు అని చెప్పి అనుకుందో ఏటో, ఈ కొత్త ప్లేట్ దగ్గర వచ్చి ప్లాన్ చేసి ఒకే ఒక ఏటి వేయించింది, ₹1,00,000 బేరానికి. ఆడి ఫినిష్. ఈవిడ ఏడుస్తూ ఉంది. కానీ ఏడుపులో పోలీసులు ఏం చేశారు, చిన్న తేడా కనిపెట్టి ఫోన్తో మెసేజ్ చూస్తే మొత్తం మ్యాటర్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా ఇద్దరు కూడా జైల్లో ఉన్నారు. పండగ నాడు అంటే ఆడవాళ్ళు ఫ్యాషన్ పెరిగిన తర్వాత, ఆడవాళ్ళకి ఫ్యాషన్ పెరిగి, అందుకే నేను చెప్తున్నాను మగవాళ్ళకి కూడా, ఒరే బాబు మీరు కూడా తల దూకుంటూ ఉండండి, గంట మీద గించుకుంటూ ఉండండి, లేకపోతే చెప్పలేం కదా, బయట ఫ్యాషన్ అలా ఉంది. మనం కూడా మగవాళ్ళు శుభ్రంగా ఉండాలి. నేను ఎప్పుడైనా పొరపాటు నేను బొత్తాయి తీసాననుకో, మా ఆవిడ ఇది ఆడవాళ్ళు చెప్పినట్టు బొత్తాయి ఎట్టి అంటూ ఉంటుంది. ఆడవాళ్ళకి చెప్పదు, మళ్ళీ నాకే చెప్తూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సాతానికి ఎవరు కావాలి? ఒక కాయం కావాలి. ఆ కాయం ద్వారా నేనేం చేయాలి? మాయ చేయాలి. ఇప్పుడు ఎవరిని ఎంచుకున్నాడు వాడు? సర్పాన్ని ఎంచుకున్నాడు. భూమి మీద ఉన్న జంతువుల్లో యుక్తి కలిగింది సర్పమట. సర్పాన్ని ఎంచుకుని సర్పములో ప్రవేశించి అవ్వమ్మతో మాట్లాడి అవ్వమ్మను మాయ చేసి పండు తినిపించేసి, ఈ పండు తిన్న అవ్వమ్మకు వచ్చిన చెడ్డ గుణం ఏంటంటే లోపలికి సైతాన్యుడు ప్లాన్ వెళ్ళింది కదా, ఈ ప్లాన్ మొగుడి మీద అప్లై చేసి ఆయన్ని కూడా తినిపించేసింది. అప్పుడు ఇద్దరు కూడా బయటకు వచ్చేసారు, లేకపోతే ఒకరే బయటకు వచ్చింది. దేవునికి స్తోత్రం. అంటే నాశనం అయిపోతే ఇద్దరూ నాశనం అవ్వాలి, కానీ నువ్వు ఒక్కడివే బాగుంటే కుదరదని ఇవి ప్లాన్ అనమాట. మీరు అలాంటి వాళ్ళు కాదనుకుంటున్నాను నేను. గట్టిగా స్తోత్రం చెప్పండి. కష్టమైనను, నష్టమైనను, వ్యాధి అయినను, బాధ అయినను నీతోటే ఉంటాను ఈ సంవత్సరం అంతా. ప్రమాణాలు అలాగే ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా వాళ్ళు నూరేళ్ళు అని చెప్తున్నట్టు వీళ్ళు మాత్రం ఈ సంవత్సరం అంతా, లేకపోతే నచ్చే వరకు, లేకపోతే 6 నెలలు 3 నెలలు తర్వాత మళ్ళీ మామూలే. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏ మొగుడికి కూడా ఒలే మనకెందుకే లిప్స్టిక్, మనకెందుకే గోల్డ్ రింగు, మనకెందుకే ఎలాంటి ఫ్యాషన్లు అనే మొగుడికి కనపట్లేదు. వీడికి కూడా బాగుంటుంది అనుకోదనుకుంటున్నాడు. కానీ పూర్వం ఏమనేవారంటే ఇల్లు ఎరకటం ఆలు మరకటం అనేవారు. ఇల్లు ఎరకటం అంటే అర్థం చెప్పండి, పేటర్ అర్థం చెప్పు. ఇల్లు ఎరకటం ఆలు మరకటం. సూర్యబాబు నువ్వేం చెప్తావా? ఇల్లు ఇరుగ్గా ఉంటే, చుట్టాలు వచ్చారనుకో, ఇప్పుడు ఎవరో ఎందుకండి, మా జయబాబు ఉన్నాడండి, వాళ్ళకున్నాయి 2 గదులు, ఆయనకి 2 పిల్లలు, 2 కదా, 5 పిల్లలు, ఒక భార్య. ఇప్పుడు వాళ్ళ చెల్లెలు వచ్చారు, ఎక్కడుంటారు? వచ్చినప్పుడు పోతున్నారు. వచ్చినట్టునే ఒకే భార్య, కనీసం 3 భార్యలు ఉంటే వండిపెట్టే వాళ్ళు ఉన్నాం, ఒకే భార్య ఇంక వండిపెట్టే వాళ్ళకి కాలు పోతున్నారు, ఎక్కడ పడుకుంటామని. అందరికీ ఏసులు కావాలంటే కష్టం కదా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఇల్లు ఎలా ఉంది ఇప్పుడు? ఇరుగ్గా ఉంది. ఇరుగ్గా ఉంటే ఎవరైనా ఉంటారా? దుర్గాడు ఆలోచిస్తున్నాడు ఇప్పుడు అద్దెకిచ్చేద్దామా అని. స్తోత్రం. ఇల్లు ఇరుగ్గా ఉంటే ఎవరు కూడా, చుట్టాలు ఎవరు కూడా రాడు. అందుకని ఇల్లు ఎప్పుడు ఎలా ఉండాలి? పూర్వం చెప్పేవారు ఇల్లు ఎరకటం ఆలు మరక. అంటే పిల్లలు ఎలా ఉండాలంట? మరకకుండా కోతిలో ఉంటే ఎవడన్నా చూస్తాడా? వీడు ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా ఉండొచ్చు. లేకపోతే వీడు బయటికి వెళ్ళాడంటే మా ఆవిడ ఇంటి దగ్గరే ఉందా, అమ్మగారి ఇంటికి పోయిందా, పక్కన ఎవరైనా ఉన్నారా, ఇలా ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. అదే పిల్లం కోతిలో ఉందనుకో, వీడికి హ్యాపీ అనమాట ఎక్కడికి వెళ్ళినా. అందుకు పెట్టేవారు ఆ సామెత. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ సైతాన్ ఇవన్నీ మార్చేసి లిప్స్టిక్లు ఇది తెచ్చేసి ఈ మధ్య పెళ్ళిళ్ళు మాస్కులు వేసేస్తున్నాడట. ఆడవాళ్ళు కోతుల్లో ఉన్న వాళ్ళు కూడా చక్కగా మాస్క్ వేసేసి మంచి పిల్లం అనుకుంటున్నారట. ఆ ఫస్ట్ నైట్ అయిపోయింది తెలుస్తుందట, ఆ ముఖం దాంది కదా, అది ఎది ముఖం అని ఇలా లాగితే వచ్చేస్తుంది ముఖం. మీకు తెలుసో తెలియదో, మీరు చూసారో లేదో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, నేను మరలా చెప్తున్నాను. హల్లెలూయా. సాతానికి ఏం కావాలి? ఒక కాయము కావాలి. ఒక కాయం కావాలి. అయితే వాడు చూస్తాడు, నాకు ఎవరు దొరుకుతారా అని చూస్తూ ఉన్నాడు. వాడికి మొదట దొరికిన అవ్వమ్మ, తర్వాత అదాము, వీళ్ళిద్దరిని కలిసి మొత్తం లోకమంతా నాశనం చేసేని ప్లాన్ చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే ఈ కాయానికి మొట్టమొదటి ప్లేస్ ఏదంటే చెట్టమ్మ. ఏం పేరు? చెట్టమ్మ. హల్లెలూయా. ఇప్పుడు ఆ చెట్టు ఎక్కడుందో తెలియక, ఆ అసలు చెట్టు ఏదో అర్థం కాక కనబడిన ప్రతి చెట్టుకి దండం పెడతా ఉన్నారు. కనబడిన చెట్టుకి దండం పెట్టాలని కాదు, అసలు చెట్టు ఏదో అర్థం కాక. అంటే ఎలా సైతం ప్లాన్ చేసాడు చూడండి సైతాన్ గడు. ఈ చెట్టు ఏమో అని చెప్పి మొత్తం అన్ని చెట్లకి పూజలు పెట్టేశాడు. అందుకే దేవుడు అంటాడు,
మీరు చెట్టు మొద్దులతోనూ రాళ్లతోనూ వ్యభిచారం చేస్తున్నారు అంటాడు. మొద్దులతో రాళ్లతో వ్యభిచారం చేయడం అంటే చెట్టు మొద్దుకి నమస్కారం చేయుట వ్యభిచారంతో సమానం. రాయిని పూజించుట వ్యభిచారంతో సమానం. అందుకే మీరు రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారం చేస్తున్నారు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్దామా? కానీ ఈరోజు చాలామంది క్రైస్తవులు కూడా వెళ్ళి రాళ్ళకే నమస్కారం పెడతా ఉన్నారు. అదేదో బొమ్మ, యేసుబాబు బొమ్మ, పెద్ద బొమ్మ, ఆ బొమ్మకి నమస్కారం పెడుతున్నారు. అంటే రాళ్ళకి నమస్కారము బైబిల్ చెప్తా ఉంది. పైన ఆకాశం అంది కానీ, కింద భూమి అంది కానీ, భూమి కింద నేల ఎందు కానీ ఉండు, దేని రూపమును విగ్రహమును నువ్వు చేసుకోకూడదు, వాటిని పూజింపకూడదు అంటే చాలామంది మా చుట్టాలు వచ్చారండి, గౌరీపట్నం వెళ్దామన్నారండి, అక్కడికే వెళ్తున్నామండి సిగ్గులేని మొహం పెట్టుకొని మేము అని. ఈ సిగ్గులేని వెళ్తే ఈ సిగ్గులేని మొహాలు పెట్టుకుని మీరు కూడా ఏం చేస్తున్నారు? ఆయన ఏం చెప్పాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మహాదేవుని కృప ఏంటంటే, దేవుని ప్రజలమైన మనం, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు, ఆత్మ సంబంధ దేవుని ప్రజలమైన మనకి దేవుడు అద్భుతంగా ఒక మాట చెప్పాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని చెప్పి మరొక మాట చెప్పాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు నా సొత్తు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. అంటే మనిషి ఏమో ఆలయం దగ్గరికి వెళ్తూ ఉన్నాడు, దేవుడేమో మనమే దేవునికి ఆలయంగా మార్చేసాడు. స్తోత్రం. అంటే మానవుడనే ఆలయం, మానవుడు ఏమై ఉన్నాడు? దేవుని ఆలయం అన్నాడు. అంటే ఇది ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నువ్వు ఏ చెట్టు దగ్గరికి పుట్ట దగ్గరికి నువ్వు వెళ్ళవలసిన పని నీకు లేదు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఈ లోపల దేవుడు లేని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? కనబడిన చెట్టు పుట్ట రాయిరాబా అన్నిటికీ మొక్కాలి. స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ దానికి సైంటిఫిక్ రుజువులని మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి అర్థం కాక. దేవునికి స్తోత్రం. ఏంటి సైంటిఫిక్ రుజువు? పసుపు గుమ్మాలకి పసుపు రాసుకోవాలి. అందరూ గుమ్మాలకి పసుపు రాస్తున్నారా? పసుపు ఎందుకు రాయాలి? పసుపు యాంటీబయాటిక్. కాలుతో తొక్కి గుమ్మానికి యాంటీబయాటిక్ ఏంటి? పసుపు యాంటీబయాటిక్ అంటే శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది కాబట్టి నువ్వు తినే అన్నంలో, కూరల్లో నువ్వు పసుపు వేసుకో, అది నీకు మంచిది. అందుకని గుమ్మాలకు రాసుకోవడం వేసి ఓకే రాశారు. ఇప్పుడు గుమ్మాలకు ఎవడు పసుపు రాస్తున్నాడు? పసుపు పెయింట్ వేస్తూ ఉన్నారు. అంటే ఆచారం చేస్తున్నవారు కానీ అర్థము కావట్లేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయులు 10 రకాల దేవతలను పూజించారు. ఎన్ని రకాలని? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు కూడా ఈ 10 రకాల దేవతలను పూజించారు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు కూడా ఈ 10 రకాల దేవతలను కూడా పూజించేవారు. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు మోషేతో చెప్పాడు, ఒరే బాబు, ఇవేమి కూడా దేవతలు కాదు, దేవుణ్ణి నేను ఉన్నవాణ్ణి అనువాణ్ణి అని చెప్పి, నేను ఉన్నవాణ్ణి అనువాణ్ణి అని చెప్పి దేవుని గుణలక్షణాలంటూ తెలియచేయడానికి, అక్కడ ఉన్న దేవతలు ఏవి కూడా దేవుళ్ళు కాదని చెప్పడానికి దేవుడు కొన్ని కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అక్కడ ఉన్న 10 దేవతల పేర్లు చెప్పండి. సోని చెప్తుందట. హల్లెలూయా. మొదటి దేవత పేరు ఐసిస్. ఏం పేరు? నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను, మీకు ఎంతవరకు గుర్తుందని చూస్తున్నాను. ఐసిస్. హల్లెలూయా. రెండవ దేవత పేరు ఐబిస్. ఏంటి? ఐసిస్, ఐబిస్. ఐసిస్ అంటే తల్లి ప్రేమ, లేకపోతే తల్లి మాయాజాలం. మాయాజాలానికి దేవత ఆవిడ. అంటే మంత్రాలు చేయడానికి ఆవిడ ఎవరు? దేవత అనమాట. మొదటి దేవత. దేవునికి స్తోత్రం. రెండవది ఎవరు? ఐబిస్, మరణ దేవత. ఏ దేవత? మరణ దేవత. హల్లెలూయా. అంటే దాన్ని పూజించే వాళ్ళు అమ్మ నా జోలికి రాకమ్మా, అమ్మ నా జోలికి రాకమ్మా అని చెప్పడం అనమాట. చాలామంది చనిపోయి శవన తీసుకుని వెళ్తుంటే ఏం చేస్తుంటారు? ఆ శవన వెళ్ళిపోయిన తర్వాత నీళ్ళు తీసుకుని చెలగేసేస్తారు, అది మా ఇంట్లోకి వస్తుందేమో అని. దేవుడు చెప్పింది అది కాదు. ప్రతి ఇంటి మీద కూడా యేసు రక్తం నిలువు కొమ్ముల మీద, అడ్డు కొమ్ముల మీద ఉన్నప్పుడు మరణ సంహార దూత మీ ఇంటికి రాదు అని చెప్పాడు. వీళ్ళేమనుకున్నారంటే వెళ్ళిపోయే మరణం మా ఇంటికి వస్తుందేమో అని నేలతో శుభ్రం చేద్దాం అనుకున్నారు. అలా పని జరగదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక రెండో దేవత పేరు ఏం పేరు? ఐసిస్. హల్లెలూయా. మూడో దేవత పేరు రా. ఏం పేరు? రా. రా అనే మాటకు అర్థం సూర్యుడు. ఈ సూర్యుని వాళ్ళు ఏమనుకునేవారు అంటే సృష్టికర్త అనుకునేవారు. దేవునికి స్తోత్రం. ఏమనుకునేవారు? సృష్టికర్త అనుకునేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ
నాలుగవ దేవత ఐసిస్. ఏం పేరమ్మా? హల్లెలూయా. ఐసిరీస్. ఏంటి ఐసిరీస్ అంటే? చనిపోయిన తర్వాత తిరిగి లేపే దేవత. చనిపోయిన తర్వాత తిరిగి లేపే దేవత. హల్లెలూయా. అంటే పునరుత్థానానికి అధిపతి అని చెప్పచ్చు. దేవునికి స్తోత్రం. మరొక దేవత పేరు హోరస్. ఏం పేరు? హోరస్. ఎక్కడ ఉంటుంది ఇది? ఆకాశంలో ఉంటుంది. రాజులందరూ దీన్నే పూజించేవారు. దేవునికి స్తోత్రం. ఎవరు పూజించేవారు? రాజులందరూ కూడా దీన్నే పూజించేవారు. మరొక దేవత పేరు అనుబిస్. ఏం పేరు? అనుబిస్. అనుబిస్ అంటే మరణం తర్వాత మళ్ళీ లేచి రంభా ఊర్వశి మేనకలతో ఆడుకోవచ్చు, డ్యాన్స్ చేయొచ్చు అని చెప్పే దేవత. స్తోత్రం. అంటే ఇప్పుడు లెక్క ప్రకారంగా. హల్లెలూయా. మరొక దేవత పేరు షు. ఏంటి? షు. SHU. షు. గాలి దేవత అనమాట. ఇది ఎక్కడ ఉంటుంది? ఆకాశానికి భూమికి మధ్యలో ఉండి గ్యాప్లో ఉంటుందట. ఆకాశానికి భూమికి మధ్యలో ఉంటుంది. ఏం పేరు? షు. మరొక దేవత పేరు తోత్. 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 THOUTH. తోత్. ఈ తోత్ అనే దేవత జ్ఞానాన్ని ఇస్తుందట. ఏమిస్తుంది? జ్ఞానాన్ని, చదువుని ఇస్తుందట. అందుకని దాన్ని పూజించేవారు. హల్లెలూయా. మరొక దేవత పేరు సెత్. సెత్. మామూలు స. సెత్. సెత్ అనే మాటకు అర్థం ఏంటంటే కల్లోలం. ఏంటి? కల్లోలం. ఈ కల్లోలమే ఇప్పుడు భాషలో చెప్పాలంటే అమ్మవారు పూనిందని, లేకపోతే ఏ చెప్తూ ఉంటారు కదా, రకరకాల మసూచిక రోగాలన్నీ కూడా హల్లెలూయా వచ్చినట్టుగా. పూర్వము మోషే ఏం చేసాడంటే ఆ ఇసుకను తీసుకొని ఆ ఇసుకని ఇలా జల్లాడు. జల్లగానే మొత్తం ఏమైపోయింది, మట్టి అంతా ఇప్పుడైతే జల్లాడో ప్రజలందరికీ భయంకరమైన పొక్కులు వచ్చేసినాయి. దాన్ని ఇప్పుడు ఏమంటారు? మసూచిగా ఏదో అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది కల్లోలం అంటే తుఫాను కలిగించే దేవత అనమాట ఇది. హల్లెలూయా. ఇంకొక దేవత పేరు అయిపోయి ఏమా? మళ్ళీ ఫస్ట్ నేను చెప్తున్నాను, లెక్కేసుకోండి. ఐసిస్, ఐబిస్, రా, ఐసిస్, ఒసిరిస్. మరణం తర్వాత మరొక జీవముందని చెప్పేవాడు. తర్వాత హోరస్, ఆకాశంలో ఉండేవాడు. అనుబిస్, చచ్చిన తర్వాత శ్మశానంలో పూజలు చేస్తూ ఉంటారు. 3 రోజులు 6 రోజులు పూజలు చేస్తూ ఉంటారు కదా, దానికి రాజు అనమాటాడు. తర్వాత షు, గాలి దేవత, ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్న గ్యాప్లో ఉండేవాడు. తర్వాత తోత్ అంటే జ్ఞానము, చదువు ఇచ్చేవాడు. తర్వాత షత్, కల్లోలం, తుఫాను కలుగు చేసేవాడు. అది చేయలేదా? ఏమా? 9 వచ్చాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. 10వ దేవత ఎవరు? రాజు, మనిషే దేవుడు. 10వ దేవత ఎవరు? నేనే దేవుడు అంటాడు. ఎవడాడు? ఐగుప్తు రాజు. అలాగే న్యూ టెస్ట్మెంట్లో ఏం పేరు అమ్మాడి పేరు? పౌలు కాలంలో ఉన్నవాడు, పౌల్ని బంధించాలనుకునేవాడు. ఇంగ్లీష్ పేరులో ఉంటుంది. రోమ్ నాయకుడు, మనిషే దేవుడు. పేరు తర్వాత చెప్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకసారి మాట చదివేయండి, నేను ముగించబోతున్నాను. ఎపిసి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి, అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచములను ధరించుకోనండి. ఏలయనగా మనం పోరాడేది శరీరులతో కాదు, కానీ ప్రధానులతో,
అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో. ఈ విషయం మనకు తెలుసా? వీళ్ళందరూ కూడా ఐగుప్తు దేవతలు. వీళ్ళందరూ కూడా ఐగుప్తు దేవతలు అయితే 10 అద్భుతాలు చేయడానికి కారణం ఏంటంటే ఈ దేవతలు మిమ్మల్ని రక్షించలేవని చెప్పడానికి మోషే ఐగుప్తు దేవతలు 10 రకాల అద్భుతాలు చేసి, కనుక ఈ పనికిమాలినవి మీకు సహాయం చేయలేవురా, ఇదిగో నేను దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పి ఆకాశాన్ని భూమిని కలుగు చేసిన దేవుడే నిజమైన దేవుడని వారికి చెప్పి, మీరు నా ప్రజలుగా ఉండాలి అంటే నన్ను మీరు ఆరాధించాలి. నన్ను మీరు ఆరాధించాలంటే నేను పరిశుద్ధనయ్యన ప్రకారం మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్పాడు ఆయన. గట్టిగా స్తోత్రం చెప్తాం. ఎలా ఉండాలట? పరిశుద్ధులుగా ఉండాలని చెప్పి వారికి ఒక చట్టం ఇచ్చాడు ఇప్పుడు ఆయన. ఆ చట్టమే ధర్మశాస్త్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చట్టములో ఆయన ఏర్పాటు చేసిన, ఇప్పుడు మరలా ఆయన ఒక చెట్టుని తీసుకొచ్చాడు. హల్లెలూయా. మొదటి చెట్టు ఏమైంది? ఒక దేవాలయం అయింది. దేవునికి స్తోత్రం. దాన్ని లోకమంతా ఏం చేస్తుంది? రాళ్ళను మొద్దులను కూడా ఆరాధన చేస్తూ ఉంది. ఈ 10 రకాల దేవతలు ఏవో చేస్తాయని లోకం భయపడతా ఉంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ పూజించే ఈ దేవతలన్నీ కూడా విదేశీ దేవతలు, విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. దీన్ని మీరు బైబిల్ క్లాసులో లోబడితే బైబిల్ క్లాసుల్లో ఏవి ఎలా వచ్చాయి నేను క్లారిటీ చెప్తాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మానవుడు వీటన్నిటికంటే అతీతుడు అని చెప్పడానికి మనిషి, ఓ మనిషి నువ్వెవరవో నీకు తెలుసా అని దేవుడు అడిగి యువర్ ఆఫ్టర్ అని చెప్పాడు ఆయన. మనిషి ఎవడట? ఆఫ్టర్ ఆల్ అంటే ఇది ఎలాంటి అని చెప్తానని చెప్పి ఒక తుమ్మ చెట్టుని చూపించాడు. దేని చూపించాడు? ఒక తుమ్మ చెట్టుని చూపించాడు. తుమ్మ చెట్టుని ఆయన ఎలా ఉపయోగించాడంటే, తుమ్మ చెట్టుకి ఏముంటాయో పువ్వులు పోస్తాయి కదా, ముళ్ళులు ఉంటాయి. మనకు కూడా అయ్యే ఉన్నాయి. ముళ్ళు ఏం చేస్తూ ఉంటుంది? గుచ్చుతుంది. హల్లెలూయా. మనం కూడా ఏం చేస్తూ ఉంటాం? మాటలతో ఇతరులని గుచ్చుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. అంటే తుమ్మకర్రకి ఏ లక్షణం ఉందో మనకి కూడా అదే లక్షణం ఉంది. తుమ్మకర్ర ఏమవుతూ ఉంటుంది? బేగ పగుళ్ళు వస్తుంది. ఏమొస్తుంది? వంగుతూ ఉంటుంది. బేగ వంగుతూ ఉంటుంది, పగులుతూ ఉంటుంది. అందుకని తుమ్మకర్రతో మంచాలు అవి చేయించరు. ఎందుకంటే మంచం చేయించి ఒకవేళ తడిపితే మనం తడుపుతూ ఉంటాం కదా మా ఇళ్ళని, ఒక పక్క ఇలాగుంటే ఒక పక్క ఇలా లేచిపోతూ ఉంటుంది. అందుకని ఇవి అవి తుమ్మకర్రలు మంచాల గట్ట పనికిరావు కనుక అది ఒకే ఒక దానికి ఎక్కువగా వాడుతారు. దేనికంటే బండి ఇరుసులకు వాడుతారు. నాటుబండి ఇరుసులకి తుమ్మకర్ర వాడుతారు. లేదంటే పొయ్యిలో పెట్టుకోవడానికి పెళ్ళిళ్ళు అయినప్పుడు వాడుతారు. పొలాలకి, పొయ్యిలో పొలాలకు వాడుతారు. అంతకు తప్ప ఎందుకు కూడా పనికిరాదు. ఎందుకని? తుమ్మకర్ర దానికి ఒక తొక్క ఉంది, దానికి ముళ్ళు ఉన్నాయి. ముళ్ళు మళ్ళీ ఏం చేస్తుంటాయి? గుచ్చుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఒరే బాబు నువ్వు తుమ్మకర్రలాటోడివి అన్నాడు మనల్ని. ఎలాంటి నువ్వు తుమ్మకర్రలాటోడివి అయినప్పటికీ కూడా నేను నిన్ను ఆలయంగా మార్చాలనుకుంటున్నాను అన్నాడు ఆయన. తుమ్మకర్రను ఎలా మార్చాలనుకుంటున్నాడట? దేవునికి ఉపయోగపడే ఆలయంగా మార్చాలనుకుంటున్నాడట. దేవునికి స్తోత్రం. ఎలా మారుస్తారని అడిగితే ముందు దాన్ని నరికేయమన్నాడు. నరికిన తర్వాత మొదలు ఉంటే దానికి జీవం ఉంటుందా? మొదలు నరికేస్తే జీవం ఉంటుందా? చెట్టు నరికేసిన తర్వాత జీవం ఉంటుందా? నరికేసిన తర్వాత నరికిన మొక్కకి జీవం ఉంటుందని అడుగుతున్నాను. ఉండదు. మనం కూడా ఏమవ్వాలట? మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా అంటాడు. హల్లెలూయా. అంటే దేవుడు మనల్ని ఏం చేశాడు? అపరాధముల నుంచి పాపముల నుంచి చంపేశాడు. తుమ్మకర్ర నరికేసాడు. ఇప్పుడు నరికేసిన తర్వాత దాన్ని ఏమన్నాడంటే ఆయన ఎండబెట్టమన్నాడు. ఏమన్నాడు? ఎండబెట్టాలి. ఒళ్ళంతా కొవ్వు పట్టేసి ఉంటుంది మనకి. హల్లెలూయా. నాకు మా చిట్టిగాడు అంటాడు, రే అక్కడ కూర్చోరంటే అక్కడ ఫ్యాన్ లేదని అంటున్నాడు. అక్కడ ఫ్యాన్ లేకపోతే కూర్చోడట. నేను అక్కడ కూర్చుంటే నేను అనుకున్నాను ఇడిదో నేర్చుకోవడానికి కూర్చుంటున్నాడేమో అనుకున్నాను. నాకు నిన్న తెలిసింది ఫ్యాన్ లేకని. నాకు ఫ్యాన్ లేకని. లోపలికి పని ఏమో కూర్చోగలంటే ఇక్కడ ఫ్యాన్ లేదండి, గాలి తగలలేదండి అన్నాడు. నాకు పొరపాడైపోయింది. అంటే గాలి లేకుంటే నేనే పనికి మళ్ళీ అనుకున్నాను నేను.
అంటే ఎంత సుఖం అలవాటు అయిపోయింది జనాలకి. బా నిజంగా ఆ కొడుకుని అలా పెంచుతున్నందుకమ్మా దేవుడు మిమ్మల్ని మీ ఆయన్ని దీవించిన గాక. అమ్మా కొంచెం కష్టపెట్టండి అమ్మా, లేకపోతే భవిష్యత్తులో ఎందుకు పనికిరాడు. కష్టపడడం నేర్పించండి. స్తోత్రం. ఇదిగో మా సాగర్ గారిని అలాగే పెంచారు, పనికి మాలోళ్ళగా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు తుమ్మకర్ర ఏం చేయాలి? బాగా నరికిన తర్వాత చెక్కాలి. ఏం చేయాలి? చెక్కాలి. లేదు, ముళ్ళన్నీ నరికేయాలి. అంటే ఇప్పుడు మనం ఇతరులు ఏం చేయకూడదు? గుచ్చే మైండ్ మనలో నుంచి పోవాలి. అంటే మన నోటి మాట మారాలి. అందుకు తుమ్మకర్ర ఏం చేశాడు? ఆయన ముళ్ళన్నీ చెక్కేసాడు. చెక్కేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేశాడు? ఎండలో పడేసాడు. ఎండలో పడేసి తొక్కంతా ఊడిపోయిన తర్వాత తొక్క తీసేసి ఆ ఎండలో బాగా ఏమవ్వాలి? ఆరిపోవాలి. ఏమవ్వాలి? ఆరిపోవాలి. అలా ఆరిన తర్వాత దాన్ని కోసి ఇప్పుడు దాంతో పెట్టి తయారు చేయరా అన్నాడు. ఏం తయారు చేయమన్నాడు? పెట్టి. పెట్టిన ఏమంటాడంటే, రే పెట్టిన ఏమంటారా? మందసము. ఏంటంట? మందసము. ఒక పెట్టి. మాను పెట్టి అంటారు కదా. ఏ పెట్టి? విన్నారా పేరు ఎప్పుడన్నా? మాను పెట్టి వినలేదమ్మా? మరి చెప్పండి అమ్మా బేగాను, మాను పెట్టి పేరు విన్నారా లేదా? అమ్మా 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 ఉందా మీ ఇంట్లో? అమ్మేశారా? ఉందా? రాయండి. దేవునికి ఇస్తుంది. మా ఇంట్లో కూడా ఉంది మాను పెట్టి. అంటే ఇక్కడ కాదు, మా అమ్మగారు ఊళ్ళో. స్తోత్రం. హల్లెలూయా. ఏ పెట్టి? మాను పెట్టి. అది నాకే 57 సంవత్సరాలు. అది ఎప్పుడుదో. దేవునికి స్తోత్రం. చాలామంది ఇళ్ళలో మానుపెట్టి ఉంటాయి, బియ్యం డబ్బాకి అనమాట. అయితే మా ఇంట్లో ఉన్న మానుపెట్టి అయితే అందులో సీక్రెట్ బంగారం దాయచ్చు, డబ్బులు దాయొచ్చు. సీక్రెట్ మళ్ళీ తెలదు. దానికి తాళాలు గట్ట ఏముండవు, కానీ అవి ఎలా తీయాలో తేలాల. అలా ఉండేది పంతనం. దేవునికి స్తోత్రం. చూడడానికి బియ్యం డబ్బాలాగే ఉంటుంది, కానీ ఒక పక్క నుంచి దానికి బోళ్ళు అరలయ్యి ఉంటాయి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఉండడానికి, దేవుని యొక్క ధర్మశాస్త్రం ఉండడానికి దేవుడు ఏం చేశాడు? మాను పెట్టి చేయించాడు. మాను పెట్టినే ఆయన భాషలో ఏమని చెప్పాడు? మందసము అని చెప్పాడు. ఏమన్నాడు ఆయన? మందసము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తుమ్మకరతో చేసిన పెట్టి ఎండకేంటి, వానకు తడితే పని చేయదు, బేగా తుప్పటెత్తది. ఇప్పుడు పాడు చేయకుండా ఉండాలి, పాడు కాకుండా ఉండాలి. ఎందుకంటే దేవుడు మహాదేవుడే దాన్ని వాడుతున్నాడు. పాడు కాకుండా దానికి వాల్యూ రావాలని దేవుడు కోరాడు. తుమ్మని ఎవడు పట్టించుకుంటాడు? ఆ దినాల్లో దేవదారు కర్ర అంటే టాప్. హల్లెలూయా. ఇప్పుడు మనం టేకులు గీకులు అప్పుడు పనికిరావు. హల్లెలూయా. దేవదారు కర్రతో మాను, అది సొలొమోను పలక చేయించుకున్నాడు. ఎంత కాస్ట్లీ అవి. దేవునికి స్తోత్రం. అయితే ఏమా ఆలయమే, మందిరం, అరణ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ టేకులు రోజు వీళ్ళు అక్కడ పనికిరావు. అలాంటిది మనుషుడికే రోజు వీళ్ళు టేకులకు పనికి రాకుండా ఇటువంటి కర్రలు ఉపయోగిస్తే మనుషులు ఉండడానికి, సొలొమోను గారు ఇల్లు కట్టుకోవడానికి, దేవుని ఆలయం కట్టడానికి ఇలాంటి కాస్ట్లీ కర్రలు ఉపయోగిస్తే దానికి కొన్ని వేల మందిని పరివారట ఆయన నరకడానికి, తేడానికి కొన్ని వేల మంది. వాళ్ళకి పెట్టే భోజనమే కొన్ని కోట్ల రూపాయల భోజనం. ఎందుకంటే ఆ కర్రలు దేశం నుంచి దేశానికి సముద్రమే తీసుకుని రావాలి ఈ మందిరం కట్టడానికి. హల్లెలూయా. కానీ ఇన్ని రకాలుగా దేవుని మందిరం ఆయన కట్టితే దేవుడు ఏమన్నాడంటే, నేను మందసం, నాకు కావలసిన మందసం తుమ్మకర్రతో చేయండి అని. తుమ్మకర్రతో మందసం తయారైపోయింది. మందసం తయారైపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని ఏం చేశాడంటే, ఇప్పుడు దానికి వాల్యూ ఇవ్వాలి. పైన బంగారు పూత పూసాడు. ఏం పూసాడు? బంగారపు పూత. ఇప్పుడు ఎవడైనా చూస్తే దీన్ని బంగారం అనుకుంటారు తప్ప చెక్కని, తుమ్మ చెక్కని ఎవ్వడికి తెలదు. అది తడిసినా, ఎండినా, కాలినా దానికి ఏమీ జరగదు. కారణం ఏంటంటే దాని పైన లోపల ఏం పూయబడింది? బంగారపు పూత పూయబడింది. అంతేకాదు దాన్ని మామూలుగా పట్టేసుకుంటారేమో అని చెప్పి దాని పైన 4 ఉంగరాలు పెట్టాడు. ఇక్కడొకటి, 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 ఇక్కడొకటి. కింద కోళ్ళకి పెట్టి మళ్ళీ కోళ్ళకి బంగారంతో బూట్లు చేయించాడు. ఇప్పుడు ఈ మందసాన్ని ఎలా పట్టుకెళ్ళాలంటే, ఈ మందసాన్ని పట్టుకెళ్ళడానికి ఒక కర్ర. ఈ కర్రకి మళ్ళీ కర్ర మామూలు కర్ర కాదు, తుమ్మకర్రే. ఈ తుమ్మకర్ర కనబడకుండా మళ్ళీ తుమ్మకర్ర బంగారపు నగిషి, మళ్ళీ ఆ చివర్లకి మళ్ళీ బంగారపు ఇది
చేయించి ఆ కర్ర ఈ ఉంగరం నుంచి ఈ ఉంగరం తోస్తే ఇప్పుడు ఇటొకడు నలుగురు మనుషులు దేన్ని మోయాలి? మందసం. దేంతో చేయబడింది? తుమ్మకర్రతో. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏ కర్ర? తుమ్మకర్రను ఎవరు మోస్తున్నారు? ఎలా కనబడుతుంది? బంగారం. బంగారం అది పోత మాత్రమే బంగారం, లోపలంతా ఎవడు పట్టించుకొని మంచాలు చేయించుకొని కుంచాలు చేయించుకొని ఎందుకు పనికి రాకుండా పొయ్యిలో పడేసే కర్రది. కానీ ఈ కర్రని దేవుడు ఏం చేశాడు? నా మందస్సం పెట్టడానికి ఉపయోగించాడు. దేవునికి స్తోత్రం. మన బ్రతుకులు కూడా అంతే. మన బ్రతుకులు కూడా మనకి సమాజంలో ఏమండి అంటాడు ఎవడన్నా? ఉందా గౌరవం మనకి? ఏం లేదు. కానీ మన గౌరవం ఏంటంటే దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు నా సొత్తు, నేను మిమ్మల్ని కొనుక్కున్నాను. నిన్ను ముట్టినవాడు నా కనుపాపను ముట్టినట్టు అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ తుమ్మ పెట్టిని మోయడానికి, ఈ మందసాన్ని మోయడానికి 2 కర్రలు నలుగురు మోస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ నలుగురే 4 సువార్తలుగా ఉండాలని, 4 రింగులు 4 సువార్తలుగా ఉండాలని దేవుడు 4 సువార్తలు పెట్టాడు. మనం ఎవరమంటే 4 సువార్తలను మోసే జనాంగం మనం. దేవునికి స్తోత్రం. 4 పక్కల నలుగురు మోస్తూ ఉన్నారు. 5వ సువార్త ఎవరంటే మనిషే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని నువ్వు గొప్పోడురా అని చెప్పడానికి ఏం చేశాడు? బంగారపు పోత పూసాడు. ఎవరు మనం అంటే మనమే దేవుని ఆభరణం. మనమే దేవుని యొక్క ఆభరణం. మన ఆభరణం, మన పోత ఎవరంటే మన పోత ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అనే పోత మనకు ఉంది కనుకనే సమాజంలో బ్రదర్ గారు, అంకుల్ గారు, ఆంటీ గారు, పోత, బంగారపు పోత, నజరేయుడైన యేసుక్రీస్తు అనే పోత మనం ధరించుకున్నాం. కాబట్టి నిజానికి మన బతుకులేంటి? మేము రాజులమండి, మేము ఆలమండి. నువ్వు ఎవడమైన మట్టి మనిషి అంటే ఎగిరిపోతావు. ఈ ఎగిరిపోయే మనిషి, నీటి బుడగ లాంటి మనిషి, గాలికి కొట్టుకుని పోయే మనిషి, నీటి ఆవిరి లాంటి మనిషి, బుడగ లాంటి మనిషి, ఈ మనిషికి ఎంత వేగం ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే తుమ్మకర్ర అంటే మన బతుకును మార్చినవాడు ఎవరు అంటే నజరేయుడైన యేసు. ఆకాశాన్ని భూమిని కలుగు చేసిన దేవుడు మన యేసు దేవుడే. మనకి బంగారముగా ఉండి ఆయన మనం మోస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మనలో ఉంది దేవుని వాక్యం. మందసంలో ఏముంది? దేవుని వాక్యం. ఇప్పుడు మనమే మందసం, తుమ్మకర్ర మందసం మనమే. ఇప్పుడు మనలో ఏముండాలి? అప్పుడు నిన్ను జనాలు ఏం చేస్తారు? అమ్మగారు, అయ్యగారు, బ్రదర్ గారు, గారులు వచ్చాయి. దేన్ని బట్టి? ఇది నీకు వాల్యూ ఇచ్చింది. సముద్రాలు దాటిస్తూ ఉంది. హల్లెలూయా. ఈరోజు విదేశాలు వెళ్ళి దేవుని సేవ చేసి వాక్యం చెప్తున్నారు. కారణం ఏంటంటే వారిలో ఉన్న దేవుని వాక్యం వారిని దేశాలు దాటిస్తూ ఉంది, సమాజంలో ఉన్నతమైన వారిని చేస్తూ ఉంది. ఆ కారణం ఏంటంటే వారిలో ఉన్న దేవుని వాక్యం. ఈ వాక్యం నీలో ఉంటే నువ్వు కూడా మోయబడతావు. దేవుడు చెప్పాడు, భూ దిగంతముల వరకు నీవు నాకు సాక్షిగా ఉంటావు అని చెప్పాడు. నువ్వు కలెక్టర్ గారు అయితే ఉపయోగం లేదు, జడ్జి అయితే ఉపయోగం లేదు, ఈ లోకంలో ఎంత ఘనుడు అయినా యువర్ ఆఫ్టర్ ఆల్. కానీ ఒక దేవుని బిడ్డవైతే నీకున్న వాల్యూ ప్రపంచంలోనే తగ్గదు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని బిడ్డవైతే ఈ లోకంలో ఉన్న వారు అందరికంటే టాప్ ఎవరంటే దేవుని బిడ్డ. నువ్వు దేవుని బిడ్డవైతే దేవుడు నేను ఏ రేంజ్లో ఉంచాలనుకుంటున్నాడో మీరు ఆలోచన చేయండి. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. లార్డ్ తరి మాన్మి కుర్రదక్కడియారా షందడియారా బా. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి వారు నోరు తెరవండి, మోకలు వేయండి.